మన ఉనికిని జాగ్రత్త చేస్తే దేవుని యొక్క సన్నిధానంలో మన చెవుల గురించి కూడా దేవుడు మాట్లాడుతున్నాడు. ఎందుకనగా మనం చూస్తే చెవిగలవాడు వెంటాడు, చెవిగలవాడు వెంటాడు, మనుషులందరికీ కూడా చెవులు కానీ చెవిగలవాడు ఉంటాడు అంటున్నారు. ఆ మాటలో మనకు నాకు ఎక్కువ మనకు తెలియపరుస్తున్న ఎందుకనగా కంటి చేతి చక్కగా ఉంటే మనం దేవుడి దగ్గర నుంచి దేవుడు పొందుతాము తెలియపరుస్తుంది. అదేవిధంగా మన చెవులు కూడా దేవుడు మనకు తెలియజేస్తే దాన్ని బట్టి మనకు ఏం జరుగుతుందో తెలుగుతో ఏం జరుగుతుందో వాటి ద్వారా గ్రహించుకుంటాం. అలా చెప్తున్నారు నాకు మీరుగా చెప్పేది కాదు, ప్రభు మన జీవితాన్ని వృద్ధి చేయడానికి దేవుడు సహాయం చేస్తే మాట్లాడి కనుక దేవుడు మాకు శ్రద్ధతో పట్టుదలెత్తాలంటే చూడండి పట్టుక వాక్యం యెహోషువ గ్రంథం 2వ అధ్యాయము పరిశుద్ధ వాక్యం మన ఇంటిలో గమనించినప్పుడు దేవుడు చేసిన కార్యాన్ని బట్టి ఈ సహోదరంతా ఇంట్లో వచ్చిందని దేవుని యొక్క మాటల్ని మనం చూస్తే ఈ ఎర్ర సముద్రము లేకపోతే రాయబడిన మాటలు మనం చూస్తే ఎక్కువ దేశం ఉన్నాడని ఈ పైన మాకు బరువుని ఈ పైన వల్ల దేశం మాట్లాడుతూ ధైర్యం చూడనని తర్వాత మీరు ఐగుప్తు దేశంలో నుండి వచ్చినప్పుడు మీ ఎదుట యెహోవా ఎర్ర సముద్రము నీరును ఎలాగో ఆరిపోయేట్టును యోర్దాను తీరవలసిన అమోరీయుల ఇద్దరు రాజులైన శివోనునకును ఓగునకును మీరేమి చేస్తుందో అనగా మీరు వారిని ఎలాగో నిర్మూలన చేస్తుందో ఆ సంగతి మేము గురించి జాగ్రత్తగా మన ఉనికిని తీర్చే దేవుడు, మన కంటిని కలిగించే దేవుడు, మన చెవులు కూడా బాగు చేయడానికి దేవుడు ప్రార్థన చేసుకుంటున్నాం. ఈ సంగతులు జరిగి చాలా కాలం అయిపోయింది. సంగతులు జరిగి చాలా కాలం అయిపోయింది అనమాట. మోసే కాలంలో జరుగుతూ వచ్చే మోసే ఐగుప్తులను తీసుకొచ్చే మొదటి సమయంలో ఎర్ర సముద్రం అనేది వారి ముందు ఆరిపోయిన నేలకు వారు కలిసి వచ్చినట్టుగా చూస్తారు. ఆ తర్వాత చాలా ప్రయాణం చేశారు. అంటే కొన్ని సంవత్సరాలు గడిచిపోయి గడిచిన తర్వాత ఇప్పుడు వ్యవస్థ వచ్చారు. ఆ ఇరుకో పట్టణానికి దేవుడు చూడటానికి దేవుడు వాళ్ళు పంపిస్తూ వచ్చారు. పంపినప్పుడు వారు ఎక్కడికి వెళ్ళారంటే ఒక వేసే ఇంటికి వెళ్ళారన్నమాట. వెళ్ళినప్పుడు ఆ వేసే వారితో ఏమని మాట్లాడుతుందంటే కొన్ని 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 వందల సంవత్సరాలు లేకపోతే కొన్ని సంవత్సరాలకు ముందుగా జరిగిన కార్యాన్ని ఆమె మనసులో తెలుసుకుని మిగిలిన దాన్ని కోళ్ళ చూసిందా ఇల్లు రకములు మారుతున్నట్టు ఏం చేసిందంటే ఇంటికి వచ్చి మిగిలిన దాన్ని బట్టి ఆ నీళ్ళు కలుపుకోవడంతో మిగిలిన దాన్ని బట్టి ఆంధ్ర గురించి మనం ఏం నేర్చుకోవాలి. ఆ పేరేంటి రామను వేస్తే అంటున్నారు. అయితే ఆమె గురించి మనకేం చెప్తూ ఉన్నాడు, ఆమె గురించి మనకేం నేర్పిస్తూ ఉన్నాడు అని మనం చూస్తే ఆ దేశాన్ని మీకు చూపిస్తున్నాడని, తర్వాత ఈ దేశాన్ని చెప్తున్నాడని, ఈ వలన మాకు భయం ఇస్తున్నాను, ఈ భయం వలన ఈ దేశాన్ని మార్చడానికి ధైర్యము పెరగడానికి ముందు కొంతకాలం నుండి కలిగిన సంఘటనలు ఇంటికి వచ్చింది. దీని తర్వాత తన మనసులో ఏం తెచ్చుకున్నారంటే ముందు దాన్ని జాగ్రత్తగా ముందు దాన్ని జాగ్రత్తగా ఆ జాగ్రత్తగా వేసుకున్న సహోదరుడికి తెలిసే ఇప్పుడు ఒక పరిస్థితులు వచ్చింది. ఈ పరిస్థితులు వచ్చినప్పుడు మిగిలిన దాన్ని తన జాగ్రత్తగా పెట్టుకుని ఎంత మెరుగైగా మనం నడుచుకుంటూ ఉందో ఇప్పుడు గమనించవలసిన వారిగా ఉన్నాం. అంటే
కాకుండా ఎంతో విశ్వాసంతో మనం మాట్లాడుతూ ఉందో ఇక్కడ గమనించాల్సిన వాళ్ళు ఈ వలన ఈ దాని వలన ఈ దేశం ఆగ్రహం కలిసి దైవము చూడమని ఎవరు అనగా దేవుడు నడిపిస్తున్న ప్రజలు. కాబట్టి మీ వలన మీకు ముందుగా చెందున్నాడు, మీ వలన ఈ ప్రజలకు ధైర్యం చేస్తాను నేను ఎరుగుతూ ఉన్నాను. అంతేకాదు మీరు ఐదు దేశం నుండి వచ్చినప్పుడు మీ మీదకి యెహోవా ఎర్ర సముద్రం మీరు ఎలాగూ ఆడిపోయేసిన యోగము తీరమున్న అమ్మోటి రాజులైన ఏం చేస్తారో ఎలాగ నిర్మూలన చేస్తారో ఆ సంగతి అని చెప్తారు. చిన్న దాన్ని బట్టి ఇప్పుడు ఏం చేస్తుంది చిన్న దాన్ని బట్టి ఎలాగూ మన జీవితాన్ని మారుతుంది అని మనం గమనించినప్పుడు మనము రోజుసారి దేవుని మాటలు వింటే మారని వారిగానే ఉండిపోతాం. అయితే మార్పుగా నేను జీవిస్తూ ఉన్నాను. నిన్న దాన్ని బట్టి మనసు మార్చుకున్నట్టుగా నేను జీవిస్తూ ఉన్నాను. ఇంటికి రోజులు వాడచ్చు. అయితే వచ్చిన వారు ఎవరో గుర్తించి వచ్చిన వారికి మర్యాదతో మాట్లాడుతూ వచ్చింది అమర్యాదగా వాళ్ళ ఎదుట ప్రవర్తించలేదు. ఎందుకనగా మీరు చెవులో పడింది మీరు వారి గురించి ఉన్నది మొదటిగా మనసులో పెట్టుకోండి. అమర్యాదగా ప్రవర్తించలేదు, మర్యాదగా ప్రవర్తిస్తూ అంతేకాదు నివేదన ప్రకారం మన జీవితాన్ని కాపాడుకుంటూ మనం జాగ్రత్తగా మాటలో పలుకుతూ ఉంది. ఇప్పుడు గమనించినప్పుడు మరి నేను అది విన్నాను వచ్చినప్పుడు మా గుండెలు కరిగిపోయాను. ఈ దేవుడు ఎక్కువగా పైన ఆకాశమందును కింద భూమి ఉండును దేవుడు ఈ ఎదుట వ్యక్తి మనుషుల పైన ధైర్యం మాత్రము అంత దేవుడు అనేది నేను కాళ్ళని చూసి మాట్లాడుతుందా లేకపోతే నిన్న దాన్ని బట్టి మాట్లాడుతుంది నిన్న దాన్ని బట్టి మాట్లాడుతాను. నిన్నటి వలన విశ్వాసము కలుగు. ఎన్నోసార్లు ఇంకే ఉన్నా అవిశ్వాసులుగానే ఉండిపోతున్న పరిస్థితి. ఇంకే ఉన్నా విశ్వాసంతో దేవుని కార్యం కనుక మనకు జ్ఞానము కలగడానికి దేవుడు మనకు సహాయం చేస్తూ మాట్లాడుతుంది. నిన్ను దాన్ని బట్టి ఆమె ఏమేమి మాట్లాడుతుందంటే ఏమిప్పుడు నిన్నప్పుడు మా గుండెలు అగ్నిపోయాను. దేవుడు మీ ఎదుట నడుస్తూ ఉన్నారు, మీ ముందు నడుస్తూ ఉన్నారు. కాబట్టి నేను గుండెల ఆ గుండెలు కరిగిపోయి ఈరోజు గుండె కరగట్లేదు. గుండెలు ఏమైపోతుందంటే కఠినమైపోతుంది. గుండె కరిగితేనే బాగుపడతాం. గుండె కరగటం అంటే మన బాడీలో ఉన్న గుండె సమరైపోవడం కాదు. అదొక మనస్తత్వం అనేది మార్చబడిన స్థితిలో ఉన్నప్పుడు దేవుడు ఇష్టపడతాడంటే దేవుడు ఇష్టపడే రీతిగా మేమంటుంది మా గుండెలు కలుగుతుంది. అంతకుముందు వాళ్ళ గుండెలు సంఖ్య జరుగుతున్న వాళ్ళ గుండెలు ఎదురించి కట్టుకొని రీతిగా దేవుని కార్యక్రమ స్థితిలో అని ఇప్పుడు ఏమంటుందంటే ఆ గుండె దాన్ని బట్టి ఆ గుండెలు జరుగుతుంది. దేవుని యొక్క వాక్యం మన వద్దకు వచ్చింది. నిన్న దాన్ని బట్టి మన గుండె కరుగుతూ ఉందా? నిన్న దాన్ని బట్టి మన గుండె కరిగితే నిజమైన ప్రత్యేకత మనలో, నిన్న దాన్ని బట్టి మన గుండె కరిగితే నిజమైన మార్పు మనలోకి వచ్చింది. నిన్న దాన్ని బట్టి మన గుండె కరిగితే దేవుని పిల్లలంతా మనకు దేవుని యొక్క వాక్యాలు చిన్న కాల్సిన నేను 2000 సంవత్సరంలో 97 సంవత్సరంలో రచన ఉంది. అయితే మా ఇంట్లో ప్రార్థన అనేది ఏడు అక్కడ నుంచి ఒక్కొక్కరి పరిస్థితి వాళ్ళకి తెలియకుండా నేను రక్షణ పొందే పరిస్థితి. అది నన్ను 12 సేవన్నమాట జరుగుతున్నాను. ఆ జరుగుతున్న సభలో నేను మనుషులు ఉన్నారు అని మనుషులు వాళ్ళు నాతో అద్భుతమైన వాళ్ళు మనుషులు చూసి వెనక్కి వెళ్తున్న వారుగా ఉన్నారు. మనుషులు ఉన్నారు, మనుషులు వైపు చూడలేదు. వైద్యసేవకులు వాక్యం చెప్తున్నారు, వాక్యం వింటూ ఉన్నాను, మనుషులు పరిచేస్తారు. వాక్యం వింటూ ఉన్నాను, పరిస్థితులంత వేదన అందరూ లేపు నిలబడ్డాను. అన్ని ఆడట్లేదు, కన్ను ఎందుకు చెప్తున్నంటే మనము కన్ను దాన్ని బట్టి మన గుండె కలిగినప్పుడు నిజమైన పరిచేస్తాం. వాళ్ళకి లేకపోతే లోపల ఏంటంటే మారు వేస్తున్నాం, మారు మనసు రాదు, మారు వేస్తున్నాం. కనుక దేవుని పిల్లలందరూ
వాక్యం మనం దర్శిస్తూ ఉన్నప్పుడు, వాక్యం మనతో మాట్లాడుతున్నప్పుడు, వాక్యమే దేవుడు అప్పుడు మనతో మాట్లాడుతున్నప్పుడు మనం ఇంటి కలగాలి కలిగినప్పుడు మనలో నిజమైన పశ్చాత్తాపం ముందు కలగలేదనుకోండి, అక్కడ వెళ్తాం అన్ని మనం అవన్నీ అక్కడికి వెళ్తాం మన ఇంటికి వచ్చి మళ్ళీ మనం ఇటువంటి పరిస్థితులు మన జీవితంలో ఉంటే దేవుడికి ఏమన్నా ఇష్టం అవుతామంటే ఇంటి వల్ల విశ్వాసం కలుగుతుంది. విశ్వాసం కలిగిన వాడు దేవునికి ఇష్టడు. మరి దేవునికి ఇష్టమయ్యేటట్లుగా మన ముందు కాలకి మన వినుకుడిగా మన చెవులే కలిగిన మాటను బట్టి మనం ఏ విధంగా ఉన్నామో మరి మనకు మనం అర్థం చేసుకోవడానికి దేవుడు జ్ఞాపకం చేస్తుంది. అప్పుడు వాక్యం తెలియదు, మనము కమ్యూనికేషన్ కాదు అని అది నేను మాట్లాడుతున్న మాటను బట్టి అదేనా దైవ సేవకులు నోటి నుంచి వచ్చే మాటను బట్టి ఇంటి మా లోపల నోటినట్టు కలిగిపోతుంది. అదందరూ ఎదుట వాక్యం తీసుకున్న వారు లేచి నిలబడండి. ఎక్కడంటే మందురంగా కాదు, మధురాన్ని కాదు, నిలబడి మంచి దేవుడుగా మనము గురువు ఎదుట ఆయన ఒప్పుకున్నప్పుడు మన జీవితమైన ఆ వ్యక్తుల ఎదుట, దేవుని ఎదుట, లోకల ఎదుట ఒప్పుకునే దేవుడుగా ఉంటాం. కనుక ఇక్కడ ఈ స్త్రీ యొక్క జీవితాన్ని మనం చూసుకున్నప్పుడు ఆమె నీళ్ళ దాన్ని బట్టి మాట్లాడుతూ ఉండేవారు. నా గుంపులు కరిగిపోయాను, నీ దేవుడైన యెహోవా అది ఆకాశములను కింద నిన్న మాటను బట్టి ఆమె సాక్షులిస్తూ నిన్న మాటను బట్టి మనసు నేర్చుకుని ఇప్పుడు ఈ ప్రజలెవరు దేవుడు, మీరు ముందు నడుస్తున్నవారు దేవుడు. ఆ ఎవరంటే ఆయన ఆకాశం కింద భూమి ఉంటుంది, ఆయన దేవుడు, ఆయన దేవుడు ఉన్న మాటను బట్టి చెప్తాం. సముద్రం పాయలో ఉందంట, వేద్దాన్ని ఆడిపోయిందంట, ఇంటి వచ్చింది అందుకు కొంతకాలం ముందుగా జరిగిన కార్యములు అవన్నీ వాటి ఇంటి వచ్చింది. నిన్న దాన్ని బట్టి దేవుడు అని చెప్తాం. తర్వాత నీ ఎదుట ఎక్కువ మనుషులకు నేను ధైర్యం మాత్రము ఉండదు. నీ ఎదుట ఎక్కువ మనుషులకు ధైర్యం మాత్రము ఉండదు. ఎందుకంటే మీకు మాత్రం మన వర్గేసే ఇతరులకు యుద్ధం చేస్తున్నా లేకపోతే వాటితో పాటు ఐక్యులను నడుస్తూ వచ్చినట్టు లేదు. నిన్న దాన్ని బట్టి దేవుడు ఎంతో తెలుస్తుంది. నిన్న దాన్ని బట్టి దేవుడు ఎదుట అతి జాగ్రత్త పడాలి, అతి జాగ్రత్త. నిన్న దాన్ని బట్టి జీవితం యొక్క జాగ్రత్త చేసుకోవాలి, అతి జాగ్రత్త చేసుకుంటే అప్పుడు పని జరుగుతున్నట్టు ఇప్పుడు వారికి దేవుని పిల్లలుగా వారు చేసినగా ఉపకారం చేస్తూ వచ్చింది. నేను చేసిన ఉపకారాన్ని బట్టి నాకు ఉపకారం చేయండి అనుకోండి. అయితే ఈ మాటలో మనము నేను మీకు ఇంటికి వస్త్రాలు ఇచ్చాను కాబట్టి నాకు కూడా ఉపకారం చేయండి. అసలు దానికి అర్థం లేదు. దానికి అర్థం లేదు. నేను నమ్మకంగా నాకు ఎంత అర్థం ఉందో గ్రహించుకోవాలి. నేను దేవుని గురించి రండి, ఆయన దేవుడు అని రాసినట్టు ఆ దేవుని ద్వారాని నా ఇంటి వారు రక్షణ పొందాలి, నా ఇంటి వారిని రక్షించుకోవాలని నాకును ఉపకారం చేయండి అని అడుగుతున్నాం. మనం అనుకుంటున్నాం ఆ అడిగింది కాబట్టి మనం కూడా అడుగుదాం. ఏమడుగుతూ ఉంటాం ఒకసారి చెప్తున్నా. మరి ఈ సహోదరికంతా ఏదో ఒక వస్తువు దొరికితే ఆ వస్తువు తీసుకొని దేవునికి ఇచ్చినప్పుడు నేను ఏం కావాలన్నా నేను దేవుని బ్లాక్ మెయిల్ చేస్తున్నాను, అజ్ఞానం కాలేస్తుంది. దేవుని పిల్లలంగా అంటే నేను ఇచ్చానుగా నువ్వు నాకు, నేను ఇచ్చానుగా నువ్వు నాకు. మన ఇంటి ఎట్లా ఉందో మనం ఎట్లా నడుచుకుంటూ మానవుని అజ్ఞానపు మాటలే అభివృద్ధితో కలుగుతాం. కాబట్టి దేవుని బిడ్డలంగా ఇది ఏం చేస్తుంది,
ఉపకారం చేసింది కాబట్టి ఉపకారం చేయండి. ఎట్లా చేయమంటుంది? ఎట్లా చేయమంటుంది? మమ్మల్ని కూడా మీతో తీసుకుంటాను. పట్టణంలోకి వచ్చినప్పుడు నా తల్లి నా తండ్రి నా సహోదరు హస్తించండి. ఎప్పుడైనా దేవుని కొరకు ఏం చేసినా దేవుని వాక్యాలు తెలియదు కానీ దేవుని కొరకు ఏం చేసినా లేదా మనం ఎందుకు తిరగచ్చు, నా కుటుంబాన్ని ఎందుకు తిరగచ్చు, దేవుని సహాయం వారిగా ఉండాలి. అరిటిగా ఉన్నప్పుడు దేవుడు తన కృపను మనకు అనుభవించే దేవుడుగా ఉంటాడు. దేవుని పిల్లలు అని తెలుసుకోండి, దేవుడు అని తెలుసుకోండి, ఆ దేవుడు ఏదైతే దేవుని బ్రతకాలని తెలుసుకోండి. తెలుసుకున్న దాన్ని బట్టి మరం చేస్తూ వచ్చారు. అయితే వీళ్ళు సంతరించడానికంట ఆ సహోదరులు మరి వాళ్ళు ఒక కిటికీలో నుంచి తన ఇల్లు ఆ ప్రాకారం పైన ఉండటాన్ని బట్టి ఆ ప్రాకారం పైన ఉన్న ఇంటిలో నుంచి ఒక కిటికీలో ఉన్న తాడు కిందకి తీసిందంట. వాడు అక్కడి నుంచి వెళ్తూ ఉందంట. ఆమె మళ్ళీ వారికి సలహా ఇస్తూ ఉంది, ఈ మూడు దినాలు రాజు అనండి ఇదంతా ఎట్లా చేస్తుంది? దాన్ని బట్టి మనం ఎందుకు జాగ్రత్త పడుతున్నాము అనుకుంటాను పెట్టుకోవాల్సిన వాళ్ళు. దాన్ని బట్టి జాగ్రత్త పడుతుంది. ఇప్పుడు మీరు ఎరుకో పట్టణంలో పెట్టారు, ఎరుకో పట్టణంలోకి నాకు ఏం చేస్తారు? మీరు అడిగి పట్టుకుంటారు, లేకపోతే దాన్ని చంపేస్తారు. మా దేశాన్ని వేరు చూడటానికి ఇచ్చారు, మీరు మాకు ఏదో హాని చేయబోతున్నారని చెప్పి వాడిని పట్టుకుని చంపేస్తారు. ఏదో ఒకటి వాడిని మీరు కర్మకానికి వస్తారు. ఒకవేళ మీరు ఈ దాంట్లో వెళ్తూ వాడిని కనపడడానికి చంపేస్తారు. కనుక మీరు దాడి ఉండండి అంటే ఇది ఎవరి పక్షాన మాట్లాడుతున్నాము? దేవుని దాన్ని బట్టి ఎవరి పక్షానికి వస్తున్నాము? దేవుని పక్షానికి వస్తుంది. దేవుని దాన్ని బట్టి ఏ రోజైనా మనము మన జీవితం దేవుని పక్షానికి వస్తుందా? దేవుని పక్షానికి వస్తుంది. దేవుని పక్షాలకు వచ్చేటట్లుగా మన జీవితాన్ని మార్చుకునే వారు, దేవుని పక్షాలకు వచ్చేటట్లుగా మనము సిద్ధపడే వారంగా ప్రభుత్వాన్ని కోరు. అడిగిగా ఈయన తనతో పాటు మన కుటుంబాన్ని కూడా ఏం చేసుకుని సిద్ధపరచుకుంటుంది. దేవుడు వీళ్ళందరూ ఆకాశమందును ఆయనే దేవుడు, ఆయనతో బ్రతకడానికి మన కుటుంబాన్ని కూడా సిద్ధపరచుకుంటూ ఉన్నట్టుగా దేవుని యొక్క లేఖనాల్లో మనం చూస్తూ ఉన్నామని. అప్పుడు వారు ఆడవారు చెప్తూ ఉన్నారు 18వ వచనం. ఇప్పుడు ఏమిటో చెప్తున్నా, నువ్వు మమ్మల్ని వీసే తీసుకునే నుంచి ఆ స్థితిలో నుంచి ఆ స్థితికి ఎవరిని బట్టి నీ తల్లిని నీ తండ్రిని నీ అన్నదమ్ములను నీ తండ్రి నుంచి వారిని అందరినీ నీ ఇంటిలో చేర్చుకోవడము అని మేము ఇప్పుడు దేవుడు కావాలని కోరుకుని ఇల్లుగా ఆయన దేవుడిని సంస్కరించే ఇల్లుగా మార్చబడుతుంది. కనుక వారిని వారి ఇంట్లో దాక్కోమని చెప్పండి, మీ అన్నదమ్ములు వారి ఇంట్లో దాక్కోమని చెప్పండి, లేకపోతే మీ తల్లి వారందరినీ వారి ఇళ్లలో దాక్కోమని చెప్పండి అని వారు చెప్పారంటే దేవుడిని చేర్చుకుంటూ నేను దాన్ని బట్టి ఆ హృదయంలో ఆయనకి రక్షణ వేసిన రీతిగా ఇంటిలోకి వారిని చేసుకోమని ఇక్కడ వారు చెప్పినట్టు కనుక నిరంతరం వలన ఏమగలుగుతుంది? ముందు దాన్ని బట్టి ఏమి గ్రహించుకుంటూ ముందు దాన్ని బట్టి మన జీవితంతో పాటు మరి కొందరు రక్షించుకుంటూ ఉన్నామా? ముందు దాన్ని బట్టి మన జీవితంతో పాటు మరి కొందరిని దేవునికి దూరం చేసేటట్టు కేవలం ఇంటిని వచ్చిన ముందు దాన్ని బట్టి ఆ ఇంటి వారు తన కేవలం వారందరినీ కూడా రక్షించుకోండి. మనకే ప్రభుత్వ చెప్పే సంగతులు ఏంటంటే మీరు వినండి, మీరు బ్రతకండి, మీరు బ్రతికించండి అని జ్ఞాపకం చేస్తూ ఉన్నారు. ఆ జ్ఞాపకం చేసే దేవుడే మళ్ళీ మన జీవితాలు ఇప్పుడు మేము వినటం వల్ల దేవుడు అని తెలుసుకొని దేవుడి ప్రజలను తెలుసుకొని దేవుడి ఇచ్చే రక్షణ కొరకు వారి దగ్గర ఏం చేసింది
అడ్జస్ట్ అవుతుంది, అడ్జస్ట్ అవుతుంది. అయ్యో నాకే కాదు, నా తల్లిదండ్రులు, నాకే కాదు మా అన్నదమ్ములు రక్షించండి. విజ్ఞాపన చేసుకోవచ్చు. దేవుని ఇంటికి వచ్చిన మనం, మాకు ఉంటున్న మనం, మన చెవులు మన వినుతున్నాను జీవిస్తూ మన చెవులను వాడు చేస్తున్న దేవుని దగ్గర మనం ఏం చేస్తున్నాం, మనం ఏం చేస్తున్నాం. మరి మన సమయంలో చదువు చెప్తాన్ని మనం తెలుసుకుని చదువు నుండి విశ్వాసంతో సాగిపోవటానికి మన సంరక్షణ అంటే మనకు కావాల్సిన మనం చూస్తున్న చెట్లుగా మనం మన పిల్లల్ని ఎక్కడో రాష్ట్రం చేరుస్తాం. చేయమంటారు వీళ్ళకి సంరక్షణ ఎవరు అంటే వీళ్ళ బాధ్యత ఎవరిది. కాబట్టి ఈ మధ్యాహ్న సమయంలో మన జీవితాన్ని దేవుడు జ్ఞాపకం చేస్తుంది, మనం సంరక్షిస్తుంది. ఈ చదివే విధంగా ఉంటే, ఈ చదివే విధంగా ఉంటే ఈ బాగుపడతాం. మీతో పాటు కొందరు దేవుని పాటు చెప్పగలరు అని దేవుడు తెలిసి మన వాడపడు తీసివేసినంత కృప చేత నేను లోకంలో తన ఇష్టానుసారంగా జీవించి ఇష్టానుసారంగా జీవించే జీవితంలో ఎవరిని చూసింది, ఎవరి మాట అంటే దేవుని గురించి ఇంకే లోకల సంస్కారకరమైన జీవితం. కానీ దేవుని గురించి విన్నప్పుడు ఆ వీరుడు ఎంతో జాగ్రత్త చేసుకుంటూ వస్తుంది, ఎంతగానో మరి కాపాడుకుంటూ వస్తుంది. అన్ని కుటుంబీకరంగా ఉండక మనం తిరుగు కావడానికి చెబుతూ ఉన్నాం. ఇంకొక మాట కూడా జ్ఞాపకం చేస్తాను. చూడండి, గ్రంథం గ్రంథం 7వ అధ్యాయము మొదటి ఇష్టం వచ్చినప్పుడు ఇక్కడ గమనిస్తే ఇది యుద్ధానికి వచ్చారా ఎవరు మనం చేసేవారని సోదరాజైన ఉజ్జయ మనవులను వ్యవసాయ కుమారుడైన ఆమెకు దినములలో సిరియా రాజు రజీలను ఇస్రాయేలు రాజును రమణ్య కుమారుడైన సహకును ఇతరులు చేయవద్దని ఎరుసలేము మీదకి వచ్చారు. కానీ అది వారు కాకపోవను. అప్పుడు సిరియలను వ్యవసాయించడము తోడు చేసుకున్నారు. అప్పుడు దావీదు వంశస్థులకు తెలపబడినప్పుడు గాలికి అడవి చెట్లు కదిలినట్టుగా వారి హృదయము హృదయములను కదిలిను. వినాలి జాగ్రత్త. మనకి భావించేదని చెప్తున్నారు. ఇందాక ఆ ఒక్క స్త్రీ దీన్ని బట్టి ఏమంటున్నాడు? ఆకాశ మందులు భూమి మందులు ఆ దేవుడు ఆ ఎదుట ఆ భూముల ప్రారంభించకండి, ఆ ఎదుట ఎవరికి ధైర్యమో అలాగే అని మాట్లాడు. ఇప్పుడు గమనించినప్పుడు మీరు అడవి చేసి కదిలినట్లుగా కదిలిపోతే అన్నది అటువంటి సమయంలో దేవుడు ఊరుకోగడు. దేవుని పిల్లల్ని కోరికేస్తూనే ఉంటారు, దేవుడు సహాయం చేస్తూనే ఉంటారు. చూడవచ్చినది అప్పుడు ఎదుర్కొన్నప్పుడు ఇలాంటి సెలవిస్తున్నాను ఆమెను ఎదుర్కొంటూ నీవును నీ కుమారుడైన ఆశీర్వాద మార్గమున పైన పోలేటి ఆలువ కలిసి పోయి అతనికి నాకు చెప్తున్నాను. అయితే వ్యక్తిగత చెప్తూ నీవు వెళ్ళి వీళ్ళు భయంతో ఉన్నారు, మరొక మాట చెప్పి అని చెప్తూ ఉంటారు. అతడు మామూలుగా చేస్తే అంత
ప్రతిగలిగిన వారు కాదు, నాకు అనుకుంటే వారి కోసం కాదు, కానీ దేవుని పదే గంటలు చదివేసి మాకు అర్థమైంది. ఇప్పుడు గమనించి ఆ రీతిగా ఎన్నొక్కటి దేవుడు విడిచిపెట్టినట్టు విడిచిపెట్టలేదు. విడిచిపెట్టుకోకుండా మనకు కన్ను చేస్తారు. నాలుగు వచ్చి అభివృద్ధిని నిర్ణయించిన పొదరాగుతున్న ఈ రెండు కొరకొంచు పనులకు అనగా రజీలను ఇల్లు రంగయ్య కుమారుడు అని వారి కోపానికి జరుగుతున్న ఈ బిందె దేవుడు ఒక ప్రవర్తన పంపించి తెచ్చిస్తూ ఉన్నా వారికి జరగద్దు, నిజంగా ఆ ఇల్లు వద్దు అంటున్నాడు. అంటే నువ్వు సమస్యలు పోవద్దు అన్నది ఎందు మాట ధైర్యంతో మాట్లాడుతున్నాం. ఇప్పుడు రక్షించాడు ధైర్యంతో మాట తెప్పించుకోవడం లేదు. మీరు జరగద్దు, మీరు భయపడవద్దు, ధైర్యంగా ఉండండి మాట తెప్పించుకోండి. ఎదిగితే ఏం జరుగుతుంది చూడండి. అది ఎన్ని వచ్చి 5 చదువు. ఇప్పుడు వారు మీకు మీరు భయపడవద్దు అయితే వారు చేసే ఆలోచన కూడా దేవుడు తెలుసు కాబట్టి వారు ఏమనుకుంటూ ఉన్నారో తెలుసుకున్నారు. వారికి మీరు భయపడద్దు. ఆ కుమారుని రాజుగా తీసేసి ఏడాది సాధువులను వారి కుమారుని వారికి రాజుగా నియమించడాన్ని వారు చెప్పుకుంటూ ఉన్నారు. అయితే నువ్వు భయపడద్దు అంటూ ఉన్నారు. అంటే తర్వాత వచ్చింది ఆ మాట రాహాబు అన్నదక్కడి వచ్చి కుటుంబాన్ని తన కలిగిన వారి అందరిలో కూడా రక్షించుకోండి. ఇక్కడ చెప్తూ ఉన్నారు తండ్రి అనేది ఒకే ఒక ప్రవక్తను పంపించాడు. మీరు వారికి భయపడుతూ ఉన్నారు, రాజుగా చేస్తున్నారు, వారి కుమారులు వచ్చి రాజుగా పెట్టుకుంటూ ఉన్నారు, రాజ్యం వారికి పోతుంది అని చెప్పి మీరు ఎన్నో భయాలతో ఉన్నారు. అయితే దేవుడు వారి భయాన్ని చూసి వారి కదిలిపోతున్న పరిస్థితిని చూసి అరణ్యంలో చెట్లు కదిలించబడినట్లు వారి కదిలిపోతున్న దాన్ని చూసి దేవుడు వారిని ధైర్యపరుస్తూ చెబుతూ ఉన్నారు, ఇది జరగదు అది చూడవచ్చు. అయితే ప్రభుత్వం లోపల రాబోతున్నాడు. ఆ మాట నిండదు జరగదు. వారి నుంచి భయపడిపోతున్నారు. మీరు దేవుడు చూసే కనులు అంటే కనులు, దేవుడు చేసిన కార్యాలు మీరు చెవుల్లో ఉండి అంటే లేదు. దేవుని కారణంగా ఏం చేస్తున్నారు? భయపడిపోతున్నారు. భయపడిపోతున్నప్పుడు 9వ వచనం అన్నాడు, శోభుడైన ఎఫ్రాయిమునకు రాజధాని, శోభుడైనప్పుడు రెమల్యా కుమారుడు కాదు, మీరు నమ్మకుడి ఎడల స్థిరపడక ఇంజులు నమ్మకపోతే స్థిరపడతారు. చెబుతూ ఉన్న శక్తులు దాన్ని నమ్మే చెడుగా ఉండాలి, శక్తులు దాన్ని నమ్మే చెడుగా ఉండాలి. ఈ చెడు శక్తులు నమ్మకపోతే నీకు స్థిరత్వం వచ్చిందా అంటే రాని రాదు. రాంగోని చెడు వినే దాన్ని నమ్మింది, నమ్మిన దాన్ని బట్టి అనట్లు పాటు అందించే వారందరం వస్తుంది. అయితే దేవుడు అంతటి విడిచిపెట్టుకోకుండా ఏం పెడుతున్నాడు తర్వాత పదే వచ్చింది. ఇక్కడ గమనించాలి, మంచి దేవుడు మహిళ మన వెంటనే తీసుకొని దేవుడు పరిచయం చేస్తారు. ఎవరు చెప్పారు అన్నమాట? ఉన్న పరిచయం కూడా ఎవరు చెప్పారు అన్నమాట? దేవుడు ఎప్పుడు పరిచయం చేస్తాం. పరిచయం చేసేటప్పుడు హృదయం అటు ఇటు ఊడిపోతుందా, హృదయంలో శోధనతో ఉన్నారా ఆయన పరిచయం చేస్తూ ఉంటారు. పుస్తకాన్ని చెప్తున్న గ్రంథం
చేస్తున్నారని 78వ అధ్యాయము 18వ వచ్చింది. వారు అమ్మ వదిలినలో లేదని శోధించారు. ఎక్కడ హృదయం ఈ హృదయము అడవిలో చెట్టుగా కదిలిపోతూ ఉంది. కదిలిపోతున్నప్పుడు కూడా అలా తెలుస్తూ ఉన్నాడు. అందులో మీరు ఇంకేం చేస్తున్నారంటే వారి హృదయంలో దేవుని శోధిస్తూ ఉన్నారు. దేవుని శోధిస్తూ ఉన్నారు. దేవుని యొక్క వాక్యం అన్నది శోధించవద్దు, శోధించవద్దు, శోధిస్తున్నప్పుడు ఆ హృదయాన్ని దేవుడు గమనిస్తూ ఉన్నాడు. యేసు ప్రభువు గారు కూడా చెబుతూ ఉన్నాడు అన్నమాట. చూడండి మత్తయి 4వ అధ్యాయం 7వ వచనం. దేవుడు శోధించకూడదని ఎందుకు మాట చెప్పారు. వారు శోధించాక దేవుడు చూపించారు. చిన్న కాలంలో రాస్తూ ఉన్న మాటలు కూడా వారు శోధించి దేవునికి పరిశుభ్రత కలిగిస్తూ 95వ అధ్యాయం 95వ అధ్యాయం 8, 9, 10 వచనాలు. హృదయాలు చేస్తూ ఉన్నారు. హృదయంలో ఏం చేస్తున్నారంటే పైకి ఎవరు కనపడలేదు. హృదయంలో ఏం చేస్తున్నారు? శోధిస్తూ గమనించినప్పుడు దేవుని సంగతులు మేము మీరు ఐదులో నుంచి వచ్చేటప్పుడు ఎర్ర సముద్రం ఆరిపోయిందాన్ని దేవుడిని మీరు దాటి వచ్చి ఆ వాక్యాన్ని రాజధాని అవ్వానికి మీరు చేసిన దాన్ని నేను చూసినప్పుడు నేను తిరిగినప్పుడు ఆ గుండెలు పరుగులు వీళ్ళు ఎన్నో కార్యాలు చూస్తూ వచ్చారంట. ఈ హృదయాలు కఠినమవుతూ వచ్చి ఇంకా హృదయంలో ఏం చేస్తున్నారు? దేవుని శోధించిన దాన్ని బట్టి అక్కడ నీతిని నన్ను పరీక్షించి శోధించి నా కార్యాన్ని పరీక్షిస్తున్నానంట. దేవుని శోధిస్తూ ఉన్నానంట. దేవుని కార్యాలు చూసి కూడా జాగ్రత్త. ఎందుకు మాట చెప్తూ ఉన్నాడంటే ఇవాళ మనము దేవుణ్ణి శోధించి ఒక కార్యము నాకు చూపించు అని అడిగేమంటే మరొక దినాలు కూడా ఈ మనసు గొప్పదు. ఎందుకు అంటే మళ్ళా కార్యము చూపిస్తే మళ్ళా ఇది ఉత్సాహం చేయలేదు. మళ్ళా కార్యము చూపిస్తే అన్ని దేవుడు అంటాము. అదే దేవుడు అది అందుకే మీ దేవుడు అంటే వాళ్ళు శోధించవద్దు. 40 ఏళ్ళ కాలము ఆ చట్టము వారి కొంతకాలం ఇచ్చారంట. 40 ఏళ్ళ కాలం. ఈ 40 ఏళ్ళ కాలం ఎంత చేశాడు? మీకు కావాలంటే అడిగి ఉన్నాను. ఆమె అంటే నేను అడగను. ఎందుకు అడగకూడదు? అడిగిన కొలది వాళ్ళు లోపడ్డారంటే లోపడతారు. వాళ్ళు వదిలేదండి. ఈ అడగ ఉండకుండా తీసుకొస్తున్న నీవేనా? నీవైతే మాకు నీళ్ళు లేకుండా నీవైతే మాకు ఆహారం లేకుండా ఎందుకు చేస్తావు? హృదయాన్ని తీసుకున్నా జరుగుతున్న కార్యాన్ని తీసుకో అని చెప్తాను. 40 అంటే అరణ్యంలో నడిపించుకోవటం రావటం విడిచిపెట్టడానికి నడిపించుకొచ్చాడు. 40 ఏళ్ళ కాలం ఆ తరం వారు 40 ఏళ్ళ కాలం ప్రశ్నించి విసిరిపోయడానికి వారి హృదయం తప్పిపోయి వారి హృదయమున
తప్పిపోయి పెద్దలు రోజు అరవలేదు ఆ హృదయాన్ని తప్పిపోతూ ఉన్నారు. రోజు మన హృదయాన్ని బాగు చేసేవాడుగా, మన సేవలను బాగు చేసేవాడుగా, మంచి దేవుడుగా మనం జాగ్రత్త పెట్టుకుని ఇచ్చిన మహిళ కదా ఆ పేరు ఎక్కడికి తప్పిపోవు మార్గం తెలుసుకున్న లేదని వస్తూనే ఉంటారు. నాకు మీరు వ్యక్తిని చూసేలే ఉంటారు. మీరు మన్నాలు కూడా తెచ్చుతున్నారు, ఊరేళ్ళు కూడా తెచ్చుతున్నారు, బండ్ల నుంచి నీళ్ళు సాగుతూ ఉన్నారు. నా మార్గం మాత్రం వారు ఎడగట్లేదు. దేవుడు విసిరిపోయి ఇంటిపోయి ఆయన అనుకుంటే మీరు ఆ మార్గాన్ని తెలుసుకోలేదని నేను అనుకుంటుంది. దేవుడి మార్గాన్ని తెలుసుకుని మనం పరిశుద్ధ లేఖనాలు చూస్తే దేవుడు ఇది మార్గము అని ఇదిగో వారిట్లా కట్టాలి అని చూపించి ఖర్చు చూపించి వర్షమిట్లా వస్తుంది అని చూపించి చేశాడు అంటే దేవుడు ఎట్లా చేశాడు? వాళ్ళందరూ ఎరగకనే పనిచేసిన వారిగా అంటే మార్గము నువ్వే అంటున్నా ఆ ఎందుకు శ్వాసం ఉంచితే అది మార్గాన్ని వెలిగిన వరము అలలు తీర్చివేసినందున దేవుని సాక్షిగా మన జీవితాలు ఉండాలి. దేవుని నామ మార్గంలో మనం బ్రతకాలి. దేవుని గొప్ప వ్యక్తి మనం బ్రతకాలి అంటే దేవుని మార్గాన్ని తెలియదు దానికి చెబుతూ ఉన్నాం. అబ్రహాముకు ఎన్నో మార్గం దొరుకుతుంటే తెలియడానికి చెబుతూ ఉన్నాం. మన కృషి ఏమన్నారు? ఆయనే మార్గం, ఆయనే మార్గం, కృషిలో ఆయనే మార్గం, నోవహుల వాడు దీనికి ఆయనే మార్గం, చూడండి మరి ఆయనే మార్గం. అంటే మనం అనుకుంటాం ఇంకో మార్గం అనుకుంటాం. అంటే దేవుడు రద్దు చేసి దొరుకుతాం. వారు నా మార్గం తెలుసుకోనలేదని మనం మెరగిన దాన్ని మనకు తెలియజేస్తున్నప్పుడు మెరగిన మోసని నడిపిస్తూ ఉన్నప్పుడు అన్ని ఎప్పుడు పాలేదు బాగోదు అని చెప్పేసి ఆయన అటెండించాలంటే ఏం చేస్తూ వచ్చారంటే మార్గం ఆయనే అనుకున్నారు. అది ఎలక్ట్రానికమైన మార్గం ఆయన అనుకున్నారు. అది యోర్దానైనా అది ఎరుకు గోడలైనా మార్గం ఆయనే అనుకున్నారు. ముందుకెళ్ళి ఈరోజు మన జీవితాన్ని జయించుకుంటూ వెళ్ళాలి అంటే ఆయన మార్గాన్ని అది మనకు తెలియదు, అది మనకు కనిపిస్తూ కనబడదు. కానీ మార్గంగా వెళ్ళాలి. దేవుని యొక్క వాక్యం అంటే ఆ మార్గము పురాతనమైన మార్గము, ఆ మార్గము మూలైన మార్గం. మార్గాన్ని దేవుని శోధించే వారికి హృదయంలో శోధించే వారంటే మనం ఉండకూడదు. శోధించిన కారణంగా కావును నేను వారిని శోధించి మరెన్నడూ నా విశ్రాంతిగా ప్రవేశించకపోవడం సమానం శోధించింది. అయితే దేవుని పిల్లలంగా మన గురించి జాగ్రత్త చేస్తాం, మన శైలిని జాగ్రత్త చేస్తాం. ఎందుకంటే చెప్తాడు వాక్యాన్ని చెప్తూ ఉన్నప్పుడు మన గుండె కలగానే మన మార్పులంగా మన హృదయాలు అడవి చెట్టులాగా అటు ఇటు కదిలిపోయేగా కాకుండా ఏదే మార్గం, నా ఎదుట ఏదే మార్గం, ఏదో అదే సమస్య ఉంది, ఈ సమస్యలో ఏదే మార్గం, నా దేవుడు నాకు మార్గం అని ఎప్పుడైతే నేను అడిగిన దాన్ని బట్టి నలుగురు కార్యాలు వింటూ వచ్చాం. మన జీవితంలో కూడా ఎన్నెన్నో కార్యాలు చూస్తున్నట్టు మనం శాస్త్రాలు పెట్టుకుంటా వింటూ ఉంటాం. వీరిని దాన్ని బట్టి మనం విశ్వసించే వారిగా ఉండాలి. ఇవి బాగుపడి మళ్ళీ మనకే చెప్తాను, చెడు బాగు చేసే దేవుడిగా, చెడుని బాగు చేసే దేవుడిగా దేవుని దగ్గర ఏం చేస్తాడంటే విజ్ఞాపన చేశారు. ఎప్పుడు చేశారు తెలుసా? ఎప్పుడు చేశారు తెలుసా? ఒక చివరి వ్యక్తిని ఆ ఎదుటికి తీసుకొచ్చారు. అప్పుడు ఆయన కలిసిన మాట ఏంటంటే గొప్ప అంటే ఉన్నాయి. అంటే ఆత్మలో మునిగితే రోజు మన జీవితాల దగ్గర కూడా చెవిటి వారిగా మనం ఉండక దేవుడు ఆత్మచేత దేవుని మహిమార్గంగా మనం చక్క చేస్తున్న దేవునికి మహిమ కలుగుగా అని చేసినందుకు
జ్ఞాపకం చేసి ఇప్పుడు యెషయా గ్రంథానికి రండి. యెషయా గ్రంథంలో ఆమోదం చూద్దాం. యెహోవా ఇది నువ్వు నమ్మకపోతే స్థిరపడలేవు అంటూ నమ్మేటట్లుగా సరే దేవుడు అన్నప్పుడు యెషయా ప్రవక్త ద్వారా ఇంకొక యెహోవా ఇంకను ఆమోదనకు ఎలాగో కలిగిస్తాను నీ దేవుడని యెహోవా వల్ల అడుగుతున్నాను. ఈ ఆచారమంతా లోతైన సరే పూర్తిగా లోకమంతైనా ఏమైనా సరే ఈరోజు మన వ్యక్తిగత జీవితంలో దేవుడు అదే మాట అన్నాడు అనుకోండి. నేను దేవుడిని నేను నమ్మకానికి నన్ను అడుగు అన్నాడు అనుకోండి. నువ్వు నిజంగా దేవుని ఎరిగేవో లేదో ఆ మాటలను మనం కనిపెడతాం. ఎరిగేమో లేదో ఆ మాటలను మనం కనిపెడతాం. చూపిస్తేవాడు ఆ మాటలను ఎట్లా కనిపెడతారు. ఇది దేవుడు ఈ దేవుని శోధించవద్దు. హృదయాల్లో శోధిస్తూ ఉన్నట్లుగా దేవుడు చూస్తూ ఉన్నాడు. అయితే దేవుని యొక్క యేసు ప్రభువు వారికి చెప్పిన మాట చూడండి. నాకు చెప్పవచ్చు మత్తయి సువార్త 12వ అధ్యాయము 34వ వచనం నుంచి చదువు. నోరు నిండిన దాన్ని బట్టి నీ హృదయం నిండిన దాన్ని బట్టి నోరు మాట్లాడను. హృదయం విశ్వాసంతో నిండిందా అవిశ్వాసంతో నిండిందా? దేవుని మాటలు విన్నావు, ఎప్పుడో విన్నావు, కొన్ని సంవత్సరాల ముందు విన్నావు. విన్న దాన్ని బట్టి నీ హృదయం ఎట్లా నిండింది? మంచి విషయాలతో నిండిందా చెడ్డ విషయాలతో నిండింది? మంచి ఆలోచనతో నిండిందా చెడు ఆలోచనతో నిండిందా? ఎందుకంటే హృదయం మనం చేస్తున్నాడు లేదు. హృదయం ఎవరికన్నా కనపడదు. హృదయం శోధిస్తున్నాడు అప్పుడు ఏమంటున్నాడు? సజ్జనుడు తన మంచి జ్ఞానంలో నుండి సద్విషయంలో చెప్తాను. హృదయంలో ఉన్న జ్ఞానానిధిలో నుంచి దేవుని వాక్యమే జ్ఞానానిధి. ఆ జ్ఞానానిధితో దేవుని మాటలను నింపుకొని సజ్జనుడు మంచి వాడు ఏం చేస్తాడంటే మంచి దాన్ని బయలు తీసుకొస్తాడు. క్రిస్టియనుడు తన చెడ్డ జ్ఞానానిధిలో నుండి దుర్విషయములను బయటికి తెచ్చాను. దేవుడు చూసిన అనుభవం ఉన్నారు. అడిగేది నీ హృదయం ఎట్లా నుండి దానికి అర్థమైంది అర్థమైంది. చూసిన నాకు కావాలి అంటే ఇంకా నీ హృదయం ఎంత ఎట్లా ఉంది? అవిశ్వాసంతోనే మనం ఇంటర్వ్యూ చదువుకోవచ్చు. శతాధిపతి మన రాష్ట్రాన్ని స్వస్థపరచమని అడుగుతూ ఉన్నప్పుడు ఆయన చేసిన పలికిన మాట ఏంటంటే నువ్వు మాట పలికితే ఎట్లా చెప్తూ ఉన్నాడు విశ్వాసంతో. మన హృదయం దేంతో నిండి విశ్వాసంతో నిండి నువ్వు వస్తేనే బాగుపడతాడు. లేకపోతే నువ్వు రాకపోతే ఎట్లా నాకు మరి సేవింగ్ చేయడానికి చూడండి. విశ్వాసంతో నిండి దాన్ని బట్టి అది ధననిధులండి దురవిషయమైన చెప్తున్నాం. తర్వాత నేను నీతో చెప్పినది ఏమనగా మనుషులు పలుకు రెండైన ప్రతి మాటను చూస్తుంది విమర్శన లెక్క చెప్పవలసిందను. ఈ మాటను బట్టి నీ తీర్పు నుండి ఈ మాటను బట్టి అపరాధులని తీర్పు నుండి బ్రాహ్మణ మాటను బట్టి తీర్పు రాంబాబులు ఎక్కడ తీసుకొచ్చిందంటే అన్ని మాటలు బట్టి ఆ నేను బయటకు వచ్చింది. ఆయన ఆకాశమందుడు భూమి దేవుడు ఆయన ఎదుట నా గుండెలు కరిగిపోతుంది. ఎవరికి ధైర్యం చాలదు. విన్న దాన్ని బట్టి హృదయాన్ని తీసుకోండి.
దేవుని శోధించలేదు. మీరు దేవుని పిల్లలైతే ఆమె చూపిస్తుంది. అప్పుడు నేను ఈ పట్టణక్కడికి మిమ్మల్ని అప్పగించుకోకుండా ఉంటాను అని పెద్ద ధననిధితో తన ముందుగానే మంచి ధననిధితో తన హృదయం నుంచి మంచి మాటలు తన హృదయం నుంచి నేర్పడుతూ నీవు కొలిసిన మాటను బట్టి నీవు మాట్లాడిన నీ మాటను బట్టి నీటి మాటలు అని తీర్పునందువు, నీ మాటను బట్టి అపరాధు అని తీర్పునందువు. కాబట్టి మన మాటలు జాగ్రత్తగా ఉండాలి. చెవి దగ్గర నుంచి, మాట దగ్గర నుంచి, హృదయం దగ్గర నుంచి దేవుడు అన్నీ కూడా చూస్తూ ఉన్నాడని అన్ని చూపిస్తుంది. పంటను చూస్తూ ఉన్నా, చెవిని చూస్తూ ఉన్నా, నోటిని చూస్తూ ఉన్నా, హృదయాన్ని చూస్తూ ఈ మాటలు జాగ్రత్తగా ఉన్నాయి. తర్వాత 38 అవుతుంది చదవండి. గమనించినప్పుడు అప్పుడు శాస్త్రుల్లోనూ పరిచయంలోనూ కొందరు బోధకురా మీ వలన ఒక చీకటిగా చూడబోతున్నామని ఆయనతో చెప్పగా ఆయన విషయాలను వ్యభిచారులైన శబ్దకరము వారు మీరు దేవుడు దేవుడని దేవుడు చేస్తుంది. మీరు దేవుడు దేవుడని దేవుడిని పడుతూ ఉన్నారు. మీరు ఏం చేస్తూ ఉన్నారంటే వ్యభిచారం చేస్తూ ఉన్నారు. వ్యభిచారం చేస్తూ దేవుడు దేవుడని మెరుగున వ్యక్తి వ్యభిచారంలో నుంచి బయటకు దేవుడు మన జీవితాన్ని బాగు చేసుకోండి. ఇప్పుడు వీళ్ళు ఏం చేస్తున్నారంట అడుగుతూ వ్యభిచారాలను గడ్డతరం వాడతారా? ఒకనొక సమయం నాకు తెలియని సమయంలో దేవుడు మాట్లాడుతుంటే వ్యక్తి ప్రార్థన చేసుకుంటూ దేవుడే అయితే మాకు స్థితిశక్తులు కావాలి. మరి వెంటనే ఈ వాక్యం అన్నట్టుగా కూడా నాకు తెలియని సమయంలో దేవుడు అన్నది వ్యభిచారులని గడ్డతరం వాడలాగా స్థితిశక్తులు కావాలా అని కల్పించేది. నేననుకున్నాను నాకు వాక్యం నేను అనుకున్నాను అమ్మను నోటి నీటి మాటలు ఇచ్చినటువంటి అనుకున్నాను. కానీ వాక్యంలో వార్తలు రాపించేది వ్యభిచారికి దేవుని ఆజ్ఞ లేదు. వ్యభిచారాలు విడిచి వస్తుంది. దేవుని నమ్మింది, దేవుని మాటలు పెరిగి పడదాన్ని నేనండి వ్యభిచారాలు విడిచి వస్తుంది. రక్షణలో మీరు వ్యభిచారులు పెద్దతరం వరకు కలిసిపోతుంది. నువ్వెక్కడున్నావు నీకు బాగుగా దేవుని యొక్క బ్రతికే వాళ్ళుగా ముందుము గాక తిరగొడుదుము గాక పరిశుద్ధ దేవుడు సెలవు సంగతులు వ్యభిచారులను పెద్దతరం వారు శ్రీశక్తులను అడుగుతున్నారు. దేవుని నమ్మకం దేవుని మాట్లాడ ఆమె చెవులకు పడింది అనగానే చెవులకు పడిన చూస్తూ ఉన్న అలా తీసుకెళ్ళారు. ఇతరుల ప్రజలు కూడా అడుగుతూ తింటూ వచ్చి అనేవారంటే మాకు యాదరాలు దేవునికి పటం పెట్టించారు. దేవునికి ముక్తి పుట్టించారు. రోజు దేవునికి ఒక ప్రియమైన విధంగా దేవుడు నాన్న మహిమార్థంగా మనం బ్రతకటానికి మన బ్రతుకు బ్రతకలను కడిగేట దేవునిగా ఉండేటప్పుడు దేవుడు మనకు ఉంటుంది. ప్రవక్త ఆయన ఏమైనా చెప్పిన సూచక్రియ కానీ మరి ఏ సూచక్రియలను వారికి అనుగ్రహించబడదు. ఎందుకు మీరు చూస్తూ ఉన్నారు, మళ్ళీ అడుగుతూ ఉన్నారు కనుక అనుగ్రహించాను. అంటే మనము మిగిలిన దాన్ని బట్టి ఎప్పుడు చూపకపోతే దేవునికి ఏం కలిగేస్తున్నామంటే కోపాన్ని గుర్తిస్తూ ఉన్నాం. మిగిలిన దాన్ని బట్టి మీరు ధనానికి మీ హృదయము నింపబడాలి. మీ హృదయం నింపబడిన దాన్ని బట్టి దేవుడి ఎదుట మీ మాట ఉంటుంది. ఆ మాటను బట్టి దేవుడిని నీతి మంత్రులు అంటారు, లేక నీతి మంత్రాలు అంటారు. ఆ మాటను బట్టి అపరాధి కనుక ఏదైనా ఏ మార్గంలో మనం ఉన్నాం, ఏ సత్యంతో ఏ విధంగా మనం బ్రతుకున్నదో
మనం జాగ్రత్త పడుతూ తీర్చి వేసినందున కృపచేత అడుగుడి మీకు ఇవ్వబడిన ఏం అడగమంటున్నాడు? జ్ఞానము తెలియగా అంటే నన్ను అడుగు. జ్ఞానము వేసేది కాదు, జ్ఞానముకు మూలం ఆయన కాదు. కాబట్టి ఆయన జ్ఞానం అడిగేవారు. జ్ఞానం మనం అడగకపోతే దేవుడు మనకు ఆ జ్ఞానపు ఆలోచన రాని కారణాలు ఏం చేస్తూ ఉంటాం? అజ్ఞానపు ఆలోచనతోనే మధ్యపోతాం. కనుక జ్ఞానం మనం అడగతే ఉంటుంది. అయ్యో సొలొమోను జ్ఞానం అడిగే సొలొమోనుకు ఎటువంటి జ్ఞానం ఇచ్చారంటే గురువులు ఆశ్చర్యపోయేటువంటి జ్ఞానం. దాంతో వల్ల తీర్పు తీర్చుకునే సొలొమోను అనుకునేటట్లుగా జ్ఞానం ఇస్తుంది. అడగాలి దేవుడు, అడగనన్నారు దేవుడు అని చెప్పేసి జ్ఞానాన్ని అడగకోకుండా ఎన్నో అడుగుతూ ఉంటాం. దేవుడు ఎన్నో అడుగుతూ కనుక దేవుని దృష్టిలో దేవుడు నామ వస్తున్నారు కదా. మన చెవులను గొడవ చెవులుగా అనుకోకుండా, మన చెవులు పెద్దవాటి నుంచేటట్లుగా అనుకోకుండా, మన చెవులు మన నీటి మంతులుగా చేసేటట్లుగా మన చెవులను కరుగేసినట్లయితే నిత్యము మహిమ కలిగిన కాక అది తీసివేసిన ప్రభుత్వం. ఎవరు తీసుకునే విధంగా ఉందో, ఎవరు చేసే విధంగా ఉందో దేవునికి సమస్తం కూడా తెలుసు కాబట్టి నేను అయ్యా ఈ మాటని గ్రహించుకోలేకపోతున్నాను, ఈ వద్దు అని చెప్పేసి మన మంచి దేవుని మనం ఏం చేస్తున్నాం? స్వీకరిస్తున్నాం. అదే సమయంలో నేను గ్రహించుకోలేకపోతున్నాను కాబట్టి గ్రహించుకున్నట్లుగా నువ్వు నాకు సహాయం చేయమంటే, సహాయం చేయటం మాట్లాడాలంటే మానవులు సహాయం ఎందుకు పనికిరాని నా భక్తి దేవుని యొక్క సహాయంతోనే మీ మధ్యన నిలబెట్టి వాక్యం తెలియదు, వాక్యం ఎట్లా చదవాలో గ్రహించుకోవాలో తెలియదు. ఈ రోజు వరకు కూడా వాక్యాన్ని జరగలేని, వాక్యాన్ని గ్రహించుకోలేని పరిస్థితులు అయినా దేవుడు మాటొచ్చు. నేను నీ బోధకుడిని, నువ్వు నిలబడు అన్నా. దేవుడు మాట విని మనం నిలబడితే దేవుడు ఏం చేస్తున్నాడు? జ్ఞానం కనుక దేవుని దేవుడిని ప్రేమించే మన జీవితంలో దేవుడు శాంతం కలుగుతుంది. దేవుడు అన్నిటినీ కాలుతుంది. మన జీవితంలో కూడా దేవుడు శాంతం కలిగినట్టుగా మన బ్రతుకులు ఉన్నప్పుడే మనకు మేలు పెరిగేదిగా. రీతిగా మనం దేవుని అనుకోండి, మనమే నాశనాన్ని తెచ్చుకోవాలి. నాశనం తేలిపోకుండా దేవుడు మన మహిమార్గంగా బ్రతికిగా దేవుడు మనకు విడుదల ఇస్తూ, దేవుడు మనకు క్షేమాన్ని ఇస్తూ సహాయం చేస్తుంది. ఇది గొప్ప కృపను దేవుడు మనకు అనుగ్రహించినట్టు నిత్యము ఆయనకి మహిమ కలిగిన కలిగి సరే రేపొద్దున ఎంత వాకి ఉన్నా, రేపొద్దున మనం ఏదో అడుగుతూ ఉన్నాం. దేవుడు ఇది చెప్తున్నాను అంటే మళ్ళీ మనకేమొచ్చింది అంటే అయితే ఇప్పుడు దాకా ఉన్న వాటి నుంచి దీనిలో దాని ముందు విశ్వాసం ఉంచు. ఇది నువ్వు చూసేసి అడగాల్సలేదు, చేతులు ఎంతేకండి కావట్లేదు. విశ్వాసం ఉంచినప్పుడు చూసేసి అడిగేవంటే అడిగిన వ్యక్తులు ఏమన్నాడంటే ఈ విషయాలను అడ్డతరం వారు అంటే ఈ విషయాలంటే మీరు దేవుడితో సాంగతించే దేవుడు అన్న దేవుడితో సాంగతి లోకంతో సాంగత్యం చేస్తున్నారు. లోకంతో సాంగత్యం చేసే వాళ్ళు అటువంటి గొప్పమైన పరిస్థితి మన వేసవి మనకు తోడుగా మన బలపరిచి మనల్ని జీవించినందుకు ఆయనకి నిత్యం మహిమ కలిగినగా ఆయన దేవుడు పరిశుభ్రవాక్యాన్ని మన గురించి తగ్గిస్తున్నారు. కలిసి చేసే జీవితంలో ఉండాలి. నేను త్వరగా చూస్తూ ఉన్నాను, పూర్తిగా చూస్తున్నాను. మన ఊరికుడు ఏ రీతిగా ఉంది, దేవుని విశ్వించేదిగా ఉంటుందా మన ఊరికుడు మన జీవితాన్ని స్థిరపరుచుకున్నట్టుగా ఉంటుంది. రాహువు మన కుటుంబాన్ని రక్షించుకుని స్థిరపరుచు. అదేవిధంగా ఆహులతో కూడా చేస్తుంది. నన్నుకి స్థిరపడతావు, నమ్మకపోతే మీరు స్థిరపడదు. కాబట్టి ప్రియమైన పిల్లలుగా మనలాంటి విడిచిపెట్టక
మనల్ని పోషించే దేవుడు, మనల్ని సంరక్షించే దేవుడుగా, మన ఆత్మలు కాపాడుతుండగా బ్రతుకు నా మూలంలో బ్రతుకు, నా మూలంలో బ్రతుకు మంచి వాక్యం మన బ్రతుకుంటూ బలపడతాను. దేవుని సహాయం కోరుకుంటూ ఇంకా అటువంటి స్థితిలో ఉన్నది దేవుని సహాయంతో దేవుని మాట్లాడిన దేవుని లోపలి దేవుని స్థిరపరచగా ప్రభు సహాయాన్ని కోరుకుంటున్నాను. కోరుకున్నట్టుగా మన తండ్రి నా తల్లి నా సహోదరులు మన కలిగిన వారందరినీ కోరుకున్నట్టుగా మనం కూడా కోరుకుంటూ ప్రభు నా మధ్యమార్గంగా ప్రార్థించేద్దాం. స్తోత్రం 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 స్తుతి 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 స్తోత్రం 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 పరిశుద్ధ దేవానికి స్తోత్రం, నీకు 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 స్తోత్రం. మంచి దేవుడిగా జ్ఞానాత్మ చేత తండ్రి నాయన నువ్వు బోధించిన జ్ఞానంని బట్టి నీకు వందనాలు. స్తుతులు 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 స్తోత్రములేసయ్య. ఘనమైన 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 వాక్కునిచ్చి తండ్రి నాయన చేర్చుకున్న విధానంని బట్టి నీకు వందనాలు. స్తుతులు 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 స్తోత్రములేసయ్య. స్తోత్రములు 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 స్తోత్రములు. పరిశుద్ధుడా 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 నీ పరిశుద్ధతను మరలా జ్ఞాపకము చేసి తండ్రినైనా నువ్వు చేసిన బోధన బట్టి నీకు వందనాలు. స్తుతులు 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 స్తోత్రములు 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 స్తోత్రములు. పరిశుద్ధ దేవుడివి పరిశుద్ధ దేవుడివి పరిశుద్ధ దేవుడివి పరిశుద్ధ దేవుడి నీ పరిశుద్ధతను బట్టి నైనా నీ పవిత్రతను బట్టి తండ్రి దేవానికి వేలాది స్తుతులు 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 స్తోత్రములు 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 స్తోత్రము స్తోత్రములేసయ్యా. స్తోత్రములు 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 స్తోత్రములేసయ్యా. రాహాబు జీవితము జ్ఞాపకం చేసావు తండ్రి దేవా. ఆమె హృదయం నిబ్బరంగా ఎందుకుందో జ్ఞాపకం చేసావు తండ్రి దేవా. సూచక్రియలు చూడకపోయినప్పటికీ తండ్రి నాయన ఆ బిడ్డ నమ్మింది తండ్రి దేవా. నమ్మి నిన్నే చేర్చుకుంది తండ్రి నాయన. ఎన్నో సూచన క్రియలు చూసాము తండ్రి నాయన, కళ్ళారా చూసాము, అనుభవించాము తండ్రి నాయన, అనుభవించాము తండ్రి నాయన, అనుభవించాము. నీ ఆత్మక్రియను అనుభవించినాము తండ్రి నాయన. పదిలం చేసుకున్నావు హృదయాన్ని పదిలం చేసుకున్నావు తండ్రి నాయన. నీకు వందనాలు. స్తుతులు 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 స్తోత్రములేసే నీకు స్తోత్రములు. ఆత్మక్రియతో బదిలం చేసుకున్నావు తండ్రి నాయన. నీకు వందనాలు. స్తుతులు 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 స్తోత్రములు స్తోత్రములు స్తోత్రములేసయ్యా. ఏసయ్య నువ్వు చేసిన మేలులు గొప్ప మేలులుగా చూసినప్పటికీ తండ్రి నాయన, నువ్వు చేసిన క్రియలు ఆశ్చర్యమైన క్రియలుగా చూసినప్పటికీ తండ్రి నాయన, ఏసయ్య 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 మరి తండ్రి నాయన తప్పిపోతున్న పరిస్థితులే ఏసయ్యా, శోధించే పరిస్థితులే ఏసయ్యా. క్షమించండి 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 ఏసయ్యా. కనికరించండి 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 ఏసయ్యా. నీవు జ్ఞానంతో బోధిస్తున్నావు తండ్రి నాయన. విను బుద్ధిని, విను ఆలోచనను, విను జ్ఞానమును నువ్వు కోరు అని అడిగినప్పటికీ తండ్రి నాయన పొందుకోలేని స్థితియే ప్రభు అని నువ్వు మంచి దేవుడిగా నువ్వు బోధిస్తున్నావు. ప్రతి రహస్యంను బోధిస్తున్నావు తండ్రి నాయన. నువ్వు బోధిస్తున్నావు ప్రతి విషయంను తండ్రి నాయన. అడిగితే నువ్వు బోధించే దేవుడవే, నువ్వు దాచిపెట్టి ఉంచలేదు ప్రభువా. ప్రతిదీ బోధించావు తండ్రి నాయన. నీకు వందనాలు. స్తుతులు 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 స్తోత్రములు యేసయ్యా. నీ నిబంధన తండ్రి నాయన, నీ కట్టడ తండ్రి నాయన, నువ్వు అన్ని బోధించావు ప్రభువా. ఆయన శోధిస్తూనే వచ్చాం ప్రభువా. క్షమించండి క్షమించండి క్షమించండి. అవును తండ్రి నాయన, నువ్వు సారాకు తండ్రి నాయన వాగ్దానం చేసింది తండ్రి నాయన. ఆ బిడ్డ తండ్రి నాయన నమ్మలేక తండ్రి నాయన, ఎదురు చూడలేక తండ్రి నాయన హాగారును తెచ్చుకున్నట్టు ప్రభువా, ఇదిగో అక్కడ హాగారు ఉంది, అక్కడ హాగారు ఉంది, ఏడుస్తుంది అంటూ ప్రభువా నిన్ను శోధించాను ప్రభువా, నిన్ను శోధించాను. క్షమించు క్షమించు క్షమించేశాను. వారిని జ్ఞాపకం చేసుకో, వీరిని జ్ఞాపకం చేసుకో, ఏడుస్తున్న ప్రతి బిడ్డను జ్ఞాపకం చేసుకో అన్నప్పుడు నీ వాగ్దానం ఏంటో మరలా జ్ఞాపకం చేసావు తండ్రి నాయన. అటు ఇటు చూడొద్దన్నావు తండ్రి నాయన. ఎవరి పరీక్ష వాళ్ళదే అన్నావు ప్రభువా. యథార్థతే చూస్తున్నానన్నావు ప్రభువా. నువ్వు గొప్పగా బోధించావు తండ్రి నాయన. తిరిగి కడుతున్నావు తండ్రి నాయన. వాగ్దానం చేసిన దేవుడిగా నువ్వు కడుతున్నావు యేసయ్యా. నువ్వు ప్రాణేశ్వరి 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 అని రాజుగా బద్దుడవుతున్నావు తండ్రి నాయన.
పెళ్లి సంఘంని సిద్ధపరుస్తున్నాను, పెళ్లి కుమార్తెని సిద్ధపరుస్తున్నాను అన్నప్పుడు తండ్రి నాయన ఎందుకు మూర్ఛిల్లిపోతుందో చూడలేని, అవిశ్వాసులుగా వినలేని, చెవిటి వారిగా తండ్రి నాయన మందమతులుగా ఉన్నారు తండ్రి నాయన. తండ్రి సహాయము చేయి, సహాయము చేయి, సహాయము చేయి. నీవు జ్ఞానాత్మని ఇచ్చి తండ్రి నాయన బోధిస్తున్నప్పుడు తండ్రి నాయన విని 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 క్రియలను చూసి 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 తండ్రి దేవా ఎన్నిసార్లు నీ పిలుపుకు దూరం అవుతే ఏం జరుగుతుందో కూడా నేర్పిస్తూ వచ్చావు తండ్రి నాయన. చేస్తూనే ఉన్నావు, నువ్వు వినిపిస్తూనే ఉన్నావు తండ్రి నాయన. గ్రహించలేని ఆత్మలే తండ్రి నాయన. నేను నా కుటుంబమును తండ్రి నాయన గ్రహించుకొనగలటకు తండ్రి సహాయం చేసావు తండ్రి నాయన. అనేకులకి తండ్రి నాయన గ్రహించుకునే ఆత్మను నువ్వు ఇస్తావని నమ్ముకుంటూ తండ్రి నాయన నువ్వు సహాయం చేస్తావని ఎదురు చూస్తూ ఉన్నాను తండ్రి నాయన. సహాయము చేయి. సూచక క్రియలు అడిగి వ్యభిచారులు అయిపోతున్నారు, కానీ వాక్యము విని జ్ఞానము తెచ్చుకునే స్థితి కనిపించటం లేదు ప్రభువా. నువ్వు సహాయం చేయి. శూలమతి అంటున్న దేవానికి వందనాలు, స్తుతులు స్తోత్రం యేసయ్య. యెరూషలేము కుమార్తెలు కనుగొనలేకపోయినారు తండ్రి నాయన, ఈ ప్రేమను కనుగొనలేకపోయినారు తండ్రి నాయన. ఎందుకు అని అడిగి వెంబడిస్తున్నారు, కానీ కనుగొనలేకపోతున్నారు ప్రభువా. ఆ ప్రేమను చూసి నువ్వు బద్ధుడవవుతున్నావు అని తెలుసుకొని కూడా తండ్రి నాయన నమ్మలేని స్థితి తండ్రి నాయన. నువ్వు కనులు విప్పు, నువ్వు సహాయము చేయి. పరిశుద్ధుని ప్రేమ ఇది, పరిశుద్ధుని ప్రేమ. యేసు గనుడిగా మహాగణుడిగా మీ మధ్య ఉండి బయలుపరిచిన ప్రేమ ఇది అంటున్న దేవా నీకు స్తోత్రము. నువ్వు బయలుపరుస్తున్నప్పుడు తండ్రి నాయన గుడ్డి వారిగా చెవిటి వారిగా మేము ఉండకుండా తండ్రి యేసయ్య నువ్వు సహాయము చేయి. కనువింపు దయచేయి. తెలియని మార్గమును తండ్రి నాయన తెలుసుకోగలటకు తండ్రి నాయన నువ్వు కృప చూపిస్తున్న దేవుడవే తండ్రి నాయన. ఎన్నో సంవత్సరాలుగా బోధిస్తున్న దేవుడవే తండ్రి నాయన. నా విశ్వాసంను తీసి విశ్వాసంలోకి తెచ్చిన దేవుడవే తండ్రి నాయన. నువ్వు బలపరచగలిగిన దేవుడవే ప్రభువా. నిన్ను బట్టి నేను అతిశయిస్తున్నాను ప్రభువా. నా దేవుడిని బట్టి అతిశయిస్తున్నాను, ఆయన చేసిన కార్యములను బట్టి అతిశయిస్తున్నాను. గొప్పగా నడిపిస్తున్న దేవుడిగా నువ్వు ఉన్నావు తండ్రి నాయన. నిన్ను బట్టి నేను అతిశయిస్తున్నాను ప్రభువా, నేను అతిశయిస్తున్నాను. నా అతిశయాస్పదవి నీవే తండ్రి నాయన. నీకు వందనాలు, స్తుతులు. అడిగిన దానికంటే ఊహించిన దానికంటే అత్యధికముగా పొందుకొని ఆనందించు అన్న దేవా నీకు స్తోత్రం. యేసయ్య. పొందుకొని సంతోషగా నాడుతో పరిగెత్తుకొని రా దేవా నీకు స్తోత్రం. స్తోత్రం